ఫ్రెండ్స్, ఈ వాల్వ్ ఇరిగింది చూడండి. ఇక్కడ పోయింది. ఇక్కడ వినాయకుళ్ళని పెట్టాం. ఇటు సైడ్లో వినాయకుడు అవ్వండి, ఆ కార్నర్లో పెట్టినాం ఇక్కడ ఒక వినాయకుడిని. అట్లాంటిది ఈ కార్నర్లో కూడా ఉంది తలుపుకి. ఇవ్వండి ఇక్కడ ఉంది, అక్కడ పైన వినాయకుడు. అది గాలికి ఎగిరి ఇక్కడ వాల్వ్ మీద పడ్డది. ఇవ్వండి వాల్వ్ మీద పడ్డది, సైడ్లో బోర్డు వాల్వ్. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది ఉంది కదా, ఇది ఇగోండి, ఇది ఇట్లా ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఉంది దీని మీద పడి ఇది ఇరిగిపోయి మాకి ఎట్లా అంటే డైరెక్ట్ నీళ్ళు ఇవ్వండి ఇక్కడ ఉండాలి. ఇది ఇక్కడ ఉంటే దీని మీద పడి ఇది ఇరిగిపోయింది. మా హస్బెండ్ రిపేర్ చేస్తున్నారు. డైరెక్ట్ నీళ్ళు ఇటు వస్తున్నాయి కాబట్టి పైకి ఎక్కకుండా ఉంది. ఇది రిపేర్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఒకటి భయంకరమైన డ్యామేజ్. మాకు నిన్న గాలివానకి మేజర్ డ్యామేజ్ అంటే మాకు ఇదిగోండి ఇదే. ఈ చెట్టు సుబాబుల్ చెట్టు ఇట్లా మొత్తం అప్రూట్ అయింది చూడండి. గాలి ఎట్లా అంటే ఇట్లా ఆపోజిట్ సైడ్ నుంచి రావడం వల్ల ఇట్లా చెట్టు ఇట్లా ఫుల్ ఉరిగిపోయింది. మా దగ్గరికి గేట్ మీదకి చూపిస్తాను నేను మీకు. ఇవ్వండి ఇట్లా పై వరకు ఉరిగిపోయి ఎట్లా అయ్యిందో చూపిస్తాను. అప్రూటెడ్ సుబాబుల్ చెట్టు. ఇవన్నీ వేప చెట్టు మీదకి ఎట్లా పడ్డారో చూసి, మా ఇంటి మీదకి ఎట్లా పడ్డారు చూడండి. ఇట్లా ఇవ్వండి, ఇది ఇట్లా కరెంట్ ఇవ్వండి కొమ్మ, అవండి సుబాబుల్ కొమ్మ చెట్టు. ఇట్లా వేప చెట్టు కొమ్మల మీద పడి కనిపిస్తుందా మీకు? ఇంకా కొమ్మలు ఇవ్వండి. సుబాబుల్ కొమ్మ పడిపోయింది. వేప చెట్టు కొమ్మల మీద పడి కొమ్మలు పట్టుకుంది. దీంతో మా కరెంట్ స్తంభం మీద పడుకోకుండా చేసింది ఈ సుబాబుల్ చెట్టుని. అలా ఈ వేప చెట్టు ఈ సందులో అందరినీ కాపాడింది, కరెంట్ స్తంభం కింద పడిపోకుండా. ఇగోండి ఇట్లా గేటుకి మొత్తం షీట్ వేస్తాము. ఈ షీట్ అంటే నిన్న గాలికి ఇట్లా ఎగిరిపోయింది. మా ఊరి చూడండి ఎంత బాగా బయట చూసుకోవచ్చని వాడు ఆనందిస్తున్నారు. వాడు పట్టర్లేండి గ్రిల్స్ లో. ఎవరు అక్కడ చూడు జశ్వంత్, అక్కడ చూడిపోయి ఎవరున్నారు చూడు. ఓరి నిన్నే పిలుస్తుంది చూడు. నువ్వు సెల్లో వస్తావు, పో ఓరి దగ్గరికి వెళ్ళి సెల్లులో వస్తావు. అదో జశ్వంత్ కంటే ఓరికి ఎంత ఇష్టం చూడు. తీస్తావు, నాకు కొంచెం సేపు ఆగు. జశ్వంత్ అంటే ఎంత ఇష్టం చూడండి. పిల్లలంటే బలి ఇష్టం. చెయ్యి చాలు. ఇవన్నీ నైట్ ట్రాన్స్కో వాళ్ళు వచ్చి ఈ కొమ్మలన్నీ కట్ చేశారు. రేకుల మీదకి ఎక్కి ఎంతవరకు కట్ చేయగలిగితే అంత కట్ చేశారు. ఇంకా అటు సైడ్ రేకులు లేకుండే, కరెంటు లేదు, డేంజర్, చీకట్లో కొంచెం కష్టం అనేసి కొంచెం వరకు చేసి వెళ్ళారు. ఇవ్వండి ఎట్లా ఉంది చూడండి, కొమ్మలు చూడండి ఎట్లా పడ్డదో. వేప చెట్టు ఎంత ఎంత గట్టి పట్టుకుంది చూడండి. ఎట్లా మా బిల్డింగ్ మీదకి వాలింది. ఇది సుబాబుల్ చెట్టు. ఇవన్నీ నైట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ కట్ చేశారు వరకు. బయట అయితే ఓ రకంగా పడ్డదబ్బా. ఇవన్నీ ఆఫ్ వ్యూ చూడండి. ఈ చెట్టు ఎట్లా సుబాబుల్ చెట్టు ఎట్లా పడిపోయిందో చూడండి. మొత్తం వేప చెట్టు మీద రెస్ట్ తీసుకుంది. ఇదండి వేప చెట్టు మీద మొత్తం రెస్ట్ అయ్యింది చూడండి. వేప చెట్టు మీద రెస్ట్ తీసుకుంటుంది. ఈ విధంగా ప్రొటెక్ట్ అయ్యింది చూడండి. మొత్తం ఎట్లా పడ్డారో సుబాబుల్.